రండి రండి కూర్చోండి. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు, పెళ్లి కొడుకు గురించి. సారీ. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు కూడా వీడిదేనండి. సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలియదు. సూటు గురించి నీకు తెలుసా? తెలియదని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తా. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలిసిన. చెప్పండి. పెళ్లి కూతురు వచ్చేస్తుంది, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. బాగుంది, పెంటాస్టిక్. నాకు కూడా పెంటాస్టిక్. పెళ్లి కూతురు నాకు పెంటాస్టిక్ గా ఉండాలి, నీకు కాదు. ఏమండి అంటే మీ అమ్మాయి సూపర్ అండి, నాకు పెద్దగా నచ్చేసిందండి. ఇది మా అమ్మాయి కాదు, మా పని మనిషి. ఏమండి, ఈయన నా పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు వీడేనండి, సూటు మాత్రం అప్. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా. కూర్చోమ్మా. ఆహా, అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి. అదేమిటండి, లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారేమిటి? అంటే మావాడు సిల్క్ స్మిత్ ఫ్యాన్ లేండి. అలాగా? చూడు బాబు, మా అమ్మాయి తల్లి లేని పిల్ల. తల్లి లేని పిల్ల ఏంటిది? ఏంటి మీరు మాట్లాడితే? తల్లి లేకుండా పిల్ల ఎలా పుడుతుంది? ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు, ఆ. ఇది పుట్టిన తర్వాతే అది పోయింది. ఆహా, మంచి జాతకురు అన్నమాట. ఏమ్మా, ఏం చదివావు? జ్యోతి చిత్ర, సితారా, శివరంజని సూపర్ హిట్. హయ్యర్ ఎడ్యుకేషనే. అంటే ఈ 4 కోర్సులు డైరెక్ట్ గా చదివావమ్మా, ట్యూషన్ నెట్టుకున్నావా? లేదండి, చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల, తనే చదివేసుకుంది. నానా, ఇద్దర్లో పెళ్లి కొడుకు ఎవరు? నేను ఇప్పుడు ఎవరిని చూడాలి? పెళ్లి కొడుకు వీడానమ్మా, కానీ అబ్బో! ఈ సూటు నాదే, ఈ బూటు నాదే, ఈ కళ్ళజోడు నాదే, ఈ బొట్టు కూడా నాదే. నేను చెప్పేది అదే. ఇవి లాండ్రీ నుంచి అద్దెకి తెచ్చావని నేనేమైనా చెప్పాను? లేదంటావ్? ఆయన అనకపోయినా అద్దె సరికని తెలుస్తోందండి. చూసావా, మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడో. మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి. కట్నం 35,000 అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది. ఒకసారి లేవండి, లేలే, హైట్ చూస్తారేమో. బయటికి రావండి. మీ అద్దె బతుకులకి నా కూతురు కావాల్సి వచ్చిందా? నడవండి బయటికి. చూసి నడువురా. యా. ఫామ్ ఫిల్అప్ చేయండి. థ్యాంక్ యూ. రికమెండేషన్ అవసరం అయితే నేను చేస్తాను పాప. ఓకే పాప. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత పొట్టోడు కూడా ఉద్యోగం ఇస్తారా? మీరెవరు సార్? నేనెవ్వరా? ఈ బాబు యాడ్రా ఇల్లు ఏం మర్చిపోయినారేమి? బుధవారం రమ్మని చెప్పారు, ఒక్కడు బత్తలేడు. ఏం బాధ్యత లేకుండా పోతాడారే? కొడుకుల్ని ఒక్కలు ఎదుగా చెయ్యాలి. తిన్నకుండా నాకుతేనే బాగుంది గురుగారు. అన్న, ఆ కోన్ ఐస్ క్రీమ్ నాకుతుండే ఆడే మహేష్ బాబు గారు. కొట్టుడా వాడు కొట్టాడా మిమ్మల్ని? వాడు కాదన్నా, మరి ఓలు కొట్టిరు. ఆ పక్కన తింటుండే ఆడు. తినడం కాదు, నా అక్కడమని చెప్పు. ఆ నాకెటోడేనన్నా పవన్ కళ్యాణ్ నన్ను మస్తు కొట్టినన్నా. మిమ్మల్ని కొడతాడు ఆడు. ఏమి అట్లా తిరుగుతురు?
మనం వెళ్ళి నుంచోబెట్టి ఈ వల్ల కావలకు వాకింగ్ చేస్తారేమి ఏం పని లేకుండా వచ్చినావా మనము ఏం సమజైతలేదన్నా రే మహేష్ బాబు రే పవన్ కళ్యాణ్ ఏమైనా సపోర్ట్ చేయరు అంటే నాకు కూడా పోతారేమి రేయ్ నాకు ఇది చాలు గాని ఏం బిక్కుంటాను బిక్కోండి రేయ్ మీరు చెప్పినట్లే బుధవారము పురాణాపుల్ సెంటర్కి వచ్చినాం నేనే చెప్పిని ఏం చెప్పిన అనుకున్నారా బీపీ అనుకున్నారా నాకు బీపీ తెప్పించాకుని చెప్పండి మీరన్నా ఏయ్ అన్నం తీసుకురమ్మని తీసుకొచ్చిన కొట్టరా దమ్ముంటే రారా కొట్టు కొట్టరా కొట్టుకుందామని నేను పిలుస్తా అంటే కొట్టు కొట్టు అని సలహా ఇస్తావా దగ్గర నుండి కొట్టిపించురా ఒరే నాయనా అసలు వచ్చిందే లేటు రాండ్రా కొట్టుకుందాము మళ్ళా సాయంత్రం బీబీ నగర్ లో నాకు పంచాయతీ ఉండాలి ఏమి అట్లా ఊపుతురు గిది కూడా సమజైతలే అన్న నీకే అది చెప్పిన సమస్య కాదు ఈ యబ్బ పెరిగిన 7 అడుగులు అయ్యో పారిపోతున్నాను పట్టుకోండి రా ఏయ్ పదండ్రా